కౌలు రైతుకు కూడా మరి రైతు భరోసా అందించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈవేళ దానికి భిన్నంగా మరి పెట్టుబడి సాయం కూడా చేయకుండా పేద రైతులు వడ్డీలతో అప్పులతో బాధపడి మరి వ్యవసాయం చేసుకునే పరిస్థితి. మరి ఏదేమైనా రైతుకు అన్నింటా అండగా ఉండాలి. ఈ ప్రభుత్వం రైతులకి న్యాయం చేయాలని చెప్పి మరి వైఎస్ఆర్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం అంతా కూడా అన్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర రైతులతో మరి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులతో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేయడం జరుగుతోంది. పంట పెట్టుబడి కానీ అలాగే మరి ఉన్నట్టు ఇన్సూరెన్స్ కూడా మరి దాన్ని రద్దు చేయడం జరిగింది. మరి ఇంతవరకు ఏ ప్రభుత్వం ఎటువంటి మరి ఇన్సూరెన్స్ కూడా వ్యవసాయానికి ఇవ్వలేదు. పంటలకి ఇన్సూరెన్స్ గతంలో మనం ఇచ్చాము. ఈ క్రాప్ చేసి మరి ధాన్యం అంతా సకాలంలో పెట్టుబడి సకాలంలో మన కొనుగోలు జరిగింది గతంలో. ఈవేళ చూసుకుంటే బయట వ్యక్తులకి దళారులకి మధ్యనే మరి 1300 నుంచి కూడా అమ్మే పరిస్థితులు ఈ రాష్ట్రంలో జరిగాయి. మరి ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా ఒక 2 నెలల క్రితమే ధాన్యం అమ్ముకున్నటువంటి పరిస్థితి. మరి మొన్నటి వరకు కూడా పెట్టుబడి కేంద్రాలు కానీ రైతు భరోసా కేంద్రాల్లో మనం కొనుక్కునే విధంగా ఇక్కడ ఏం చేయట్లేదు. మరి నామమాత్రంగా ఉంచి వాళ్ళంతా ఒక నిర్లక్ష్య ధోరణి రైతుల పట్ల వ్యవసాయం పట్ల చేయడం జరుగుతోంది. ఇవన్నిటికీ భిన్నంగా మరి రైతుకు అండగా ఉండే విధంగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులని కలిసికట్టుగా మరి రైతుకు అండగా ఉండే విధంగా వ్యవసాయానికి తోడుగా ఉండే విధంగా ఈవేళ కార్యాచరణ ప్రారంభించడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున రైతు సోదరులు అలాగే వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కూడా ఘటనలో పాల్గొన్నాయి. చంద్రబాబు సూపర్ 6 హామీలు ఒక్కడు కూడా నెరవేర్చలేదు. దాంతోపాటు వివిధ వర్గాల ప్రజలు కూడా ఇప్పటికే రోడ్ల మీదకి వచ్చి భారీగా నిరసనలు చేపడుతున్నారు. దీనికి సంబంధించి చంద్రబాబు కేవలం ప్రజలకు మభ్యపెట్టి అధికారంలోకి రావడం గతంలో కూడా అలవాటే. 2014లో కూడా ఇదే పరిస్థితి జరిగింది. మరొకసారి ప్రజలు వంచింపబడ్డారు. మరి అత్యాశకు పోయి, ఆశ అన్నది మనిషికి సహజమే, కానీ అత్యాశకు పోయి మరి చెప్పినటువంటి వాగ్దానాలు ఏది కూడా ఇవాళ ఆచరణలో చేయలేదు. మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మరి సూపర్ 6 అని చెప్పి ఏ ఒక్క కార్యక్రమం కూడా సరిగ్గా జరగడం లేదు. మరి అన్నీ ఇంకా చేస్తాం, 6 నెలలు గడిచిపోయినా ఇంకా చేయాలన్నటువంటి ఇంకా చేస్తామన్న మాట చెప్తున్నారు తప్ప ఇప్పటికి కూడా ఆచరించినటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఇక నుంచైనా రైతుకి వ్యవసాయానికి అండగా ఉండాలని చెప్పి మరి మీ వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రైతులకు అండగా నిలబడాలని, రైతులు చేపట్టిన ఏదైతే రైతులకు ఉచిత విద్యుత్ కానీ, ఉచిత ఏదైతే పంట బీమా కానీ, వైఎస్ఆర్ రైతు భరోసా కానీ ఇంతవరకు అందించలేదు. అవి అందించాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన చేపడుతున్న పరిస్థితి అనుకుంది. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం. ఆర్థిక సహాయం చేస్తాను, పంటలకు బీమా సౌకర్యం కలిగిస్తాను, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తాను, 9 గంటల పాటు నిరంతరాయంగా కరెంటును సరఫరా చేస్తాను, రైతుల కన్నీళ్లను తుడిచి వాళ్ల కళ్లల్లో వెలుగులు నింపి ఈ రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తాను అని చెప్పినటువంటి చంద్రబాబు గారు ఎన్నికల హామీలు కల్లలైపోయాయి. ఈ రోజున రాష్ట్రంలో రైతాంగమంతా కూడా తడిసిన ధాన్యం కొనలేక, గిట్టుబాటు ధరలు అందక, పెట్టుబడి సహాయం చేయకుండా పోయినందువలన పడుతున్నటువంటి అవస్థలు అన్నీ ఇన్ని కావు. రైతులకు చంద్రబాబు గారి ప్రభుత్వం చేసినటువంటి మోసాన్ని ఎండగట్టడానికి ఈ రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం అన్ని జిల్లా కేంద్రాలలో పెద్ద ఎత్తున రైతాంగంతో తరలివచ్చి, పార్టీ శ్రేణులన్నీ కూడా కదలి వచ్చి కలెక్టర్ ఆఫీసులకు వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున ఈరోజు జరిగింది. ఈ రోజున తిరుపతిలో మరియు చిత్తూరులో పెద్ద ఎత్తున రైతులు, కార్యకర్తలు అందరూ కూడా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ముఖ్యంగా పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చంద్రబాబు గారు ఏనాడు కూడా రైతు పక్షపాతి కాదు. 20 సంవత్సరాల క్రితమే రాజశేఖర్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తాము అని చెబితే, కరెంటు ఉచితంగా ఇస్తే కరెంటు తీగల మీద గుడ్డలు ఆరేసుకోవాలా అని చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వ్యవసాయమే దండుగా
పెట్టుబడిదారులకే నా ప్రోత్సాహమని పదే పదే చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ కూడా ఏదో మేము చేస్తున్నటువంటి ఆరోపణలు కాదు. గతంలో చంద్రబాబు గారు నిరాటంకంగా చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా. అలాంటి చంద్రబాబు నాయుడు గారు, రైతు వ్యతిరేక చంద్రబాబు నాయుడు గారు మళ్లీ రైతాంగాన్ని పెద్ద ఎత్తున వాళ్ల కళ్లల్లో జీవితాలను వెలుగులు నింపుతాను అని చెప్పినటువంటి మోసపూరిత వాగ్దానాలకు ఓట్లు దండుకొని ఈ రోజున మళ్లీ వంచటం రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎండగట్టవలసినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు బంధు పార్టీ ఇది. రైతులకు ఎనలేనటువంటి మేళ్లు చేసినటువంటి పార్టీ ఇది. రైతులకు ధరల స్థిరీకరణ తీసుకువచ్చినటువంటి పార్టీ ఇది. మా ప్రభుత్వంలో రైతులకు ఏనాడు కూడా అన్యాయం జరగలేదు. 2014వ సంవత్సరం జరిగినటువంటి ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారు రైతులు చేసినటువంటి అప్పులన్నీ కూడా 86,000 కోట్ల రూపాయలు నేను అధికారంలోకి వస్తే తీరుస్తాను అని చెప్పి ఒక్క రూపాయి కూడా తీర్చనటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. అబద్ధపు హామీలు ఇవ్వలేక జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోవచ్చు గాని రైతాంగం పక్కన, రైతుల పక్షాన ఎన్నవేళలా నిలబడటంలో మాత్రం ఎట్టి పరిస్థితులను కూడా వెనుకాడం, ప్రభుత్వం మీద నిరంతర ఒత్తిడి తెస్తూనే ఉంటాం. రైతాంగానికి జరుగుతున్నటువంటి ఈ మోసాన్ని, ఈ ద్రోహాన్ని మేము ఎండగడుతూనే ఉంటాం. ఎన్నికలు అయినటువంటి 6 నెలలకే ఈ ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది అంటే ఇక భవిష్యత్తులో ఇంకా ఏ స్థాయిలో ఉండబోతుందో అన్నది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. రేపు నీటి సంఘాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రైతులే దీనికి సంబంధించి పోటీదారులు. రైతులకు పన్నులు కట్టించుకోవటానికి కూడా అధికారులను ప్రేరేపించకపోవటం, మీరు పన్నులు కట్టించుకోవద్దు అని చెబుతున్నారు అంటే ప్రత్యర్థులకు ఎవ్వరికీ కూడా అవకాశం కల్పించకుండా కూటమి ప్రభుత్వం ఎంత దారుణ దమన నీతిని వ్యవహరిస్తుందో దీన్ని బట్టి చూస్తే చాలా అర్థమవుతున్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడుతుంది, రైతుల కోసమని పోరాటాలు చేస్తుంది. ఇది కేవలం తొలి అంకం మాత్రమే. భవిష్యత్తులో రైతులకు చంద్రబాబు గారు ఏ రకమైనటువంటి మోసాలు, అన్యాయాలు చేసినా మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు కడతాం, పోరాటాలు చేస్తాం. ఇందుకోసమని మేము జైళ్లకు పోవటానికైనా ప్రజల పక్షాన సిద్ధంగా ఉన్నాం, రైతుల పక్షాన అని తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాల్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా మరొక్కమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఇన్ఛార్జీలు రావడం జరిగింది. పెద్ద ఎత్తున రైతులందరూ కూడా రావడం జరిగింది. పెద్ద ఎత్తున మనం సక్సెస్ఫుల్ గా కూడా, ఎందుకంటే రైతుల కోసం పోరాడుతున్నాం. రైతులకి నా విజ్ఞప్తి ఏమంటే, రైతు అనే అతనికి కులం లేదు, పార్టీ లేదు, మతం లేదు. రైతులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. పార్టీల కోసమో పదవుల కోసమో ఇంకొక దానికోసం లేదు. రైతు అనే అతనికి ఎలాంటి ఆలోచన లేకుండా రైతులంతా సంఘటితంగా ఉండాలని, రైతుల యొక్క కష్టం తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పిలుపిచ్చి రైతులకు చేయాల్సిన మీకు గిట్టుబాటు ధర ఇస్తానని ఏ విధంగా రైతుల్ని మెప్పించి వాళ్ళ దగ్గర ఓట్లు వేసుకుని ఈరోజు వాళ్ళకి ఆ వాగ్దానాన్ని నెరవేర్చకుండా తూట్లు పొడుస్తున్నాడో మీకు అందరికీ కూడా తెలుసు. రైతు అంటేనే రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ లో, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు రైతుల యొక్క రుణమాఫీని పూర్తిగా తోసినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారిది. అదేవిధంగా రైతులకు 9 గంటలు కంటిన్యూగా ఎలక్ట్రిసిటీ ఇచ్చి రైతుల వ్యవసాయానికి ఉపయోగపడినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా రైతుల యొక్క, అంటే రైతు అంటేనే వెన్నుముక అని, వెన్నుముక రైతులు లేకపోతే దేశం లేదంటున్నారు. అటువంటి కుటుంబంలో పుట్టి, అటువంటి తండ్రికి పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రైతుల కోసం ఏ విధంగా తప్పిస్తున్నాడు, రైతుల యొక్క భవిష్యత్తు ఏ విధంగా తీర్చిదిద్దాలనే దృక్పథంతోనే ఈ రోజు ఈ పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ పిలుపు మేరకు కరుణాకర్ రెడ్డి గారు ఆయన జిల్లా అధ్యక్షుడిగా
అన్ని నియోజకవర్గాల్లో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాల ఇన్ఛార్జీలందరినీ కూడా తీసుకుని రావడం జరిగింది. ఇక్కడ 2 జిల్లాలు ఉంది కాబట్టి ఇక్కడ ఆయన ఆధ్వర్యంలోనూ అక్కడ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో చిత్తూరులో జరగడం జరిగింది. అది కూడా భూమన్ కరుణాకర్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు. అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కూడా కోఆర్డినేటర్ కాబట్టి ఆయన అనంతపురం పోవాల్సి వచ్చింది. అందరి సమక్షంలో ఇది జరిగింది. రైతులంతా వచ్చారు. ప్రతి ఒక్కరు రైతులకి విజ్ఞప్తి చేస్తూ ముందుగా పార్టీ కార్యకర్తలకి, లీడర్లకి, ఇన్ఛార్జీలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. పెట్టుబడి సాయం రూపాయి కూడా ఇవ్వని పరిస్థితి. యాక్చువల్గా 53 లక్షల మంది రైతులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. దానికోసం సంవత్సరానికి 10,700 కోట్లు అవసరమైతే మన బడ్జెట్లో కేవలం 1000 కోట్లు మాత్రమే కేటాయించారు. అది కూడా రైతులకు ఇవ్వని పరిస్థితి మనం చూసాము. అన్ని రకాలుగా రైతులకు ఇవ్వాల్సిన సాయాన్ని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎగనామం పెట్టింది. ఈరోజు కూటమి ప్రభుత్వం పాలన రైతుల పాలిట కాలకోట విషయంలా ఉంది అనేది రైతులందరూ, ప్రజలందరూ అంగీకరించాల్సిన నిజం. ఈరోజు తీసుకుంటే ఉచిత పంటల బీమా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చక్కగా రైతుల తరపున పంటల బీమాకు కావాల్సిన ప్రీమియం కట్టడం వలన ఏదైనా ఆపత్కాలం వచ్చినప్పుడు రైతులకి బీమా సౌకర్యం కలిగేది. ఈరోజు దాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టడంతో ఒకవైపు వరదలు, ఒకవైపు కరువు, తుఫానులు ఇలా వస్తూ ఉన్నా కూడా వాళ్ళకి బీమా రాని పరిస్థితి, పంటల బీమా అందని పరిస్థితి ఈరోజు దాపురించింది. అలాగే తీసుకుంటే పెట్టుబడి సాయాన్ని కూడా ఎగనామం పెట్టారు. అలాగే రైతు బిడ్డలకి ఇవ్వాల్సిన, పిల్లలు చదువుకోవడానికి ఇవ్వాల్సిన అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం అనే పేరు మార్చి అది కూడా ఎగనామం పెట్టడం జరిగింది. రైతు బిడ్డలు పెద్ద చదువులు చదవడానికి కావాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ని కూడా ఎగనామం పెట్టడం జరిగింది. అలాగే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కాళ్ళ దగ్గరికి వచ్చి అన్ని రకాల సహాయం చేసేట్టుగా ప్రభుత్వం ఆర్బీకేలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు వాటిని నిర్వీర్యం చేయడం జరిగింది. ఇలా అన్ని రకాలుగా రైతుల్ని మోసం చేశారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. అందువలన తమ వ్యతిరేకతని ఈ విధంగా ఈరోజు నిరసన కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా పెద్ద ఎత్తున రైతులు తరలి వచ్చి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలియజేయడం జరిగింది. మనం చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రైతు పక్షపాత ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పరిపాలించారు. సంవత్సరానికి 13,500 చొప్పున టెన్షన్గా ప్రతి ఏటా కూడా రైతుల అకౌంట్లో వేయడం వలన ఎంతగానో వాళ్ళకు ఉపయోగపడేది. ఆర్బీకేలు ఏర్పాటు చేయడం జరిగింది. క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేశారు. దానివలన నాణ్యతతో కూడిన విత్తనాలు అయితేనేం, ఎరువులు అయితేనేం రైతులకు అందేవి. అలాగే 0 వడ్డీ రుణాలు అందజేయడం జరిగింది. ఇలా ఉచిత పంటల బీమా కోసం ప్రీమియం గవర్నమెంటే చెల్లించేది. అన్ని రకాలుగా రైతు బిడ్డలకేమో చదువు చేపించడానికి అమ్మఒడి ఇచ్చారు. అలాగే మనం తీసుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ చక్కగా జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన టెన్షన్గా ఇచ్చేవారు. అన్ని రకాలుగా రైతులను ఆదుకునేవారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఇలాంటి పాలనలో, ఈ కూటమి ప్రభుత్వం పాలనలో రైతులు ఎలా బ్రతుకుతారు, వాళ్ళు ఏ విధంగా తమ వ్యవసాయాన్ని సాగిస్తారు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అసలు రైతుల తరపున ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సహాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాగే కనుక ఈ కూటమి ప్రభుత్వం పాలన కొనసాగితే రైతుల తరపున మరింతగా మా ఉద్యమం ఉధృతి చేస్తాము.